అదే ఎందుకు ఇప్పుడు చేస్తున్నానంటే శివరాత్రికి అందరూ ఉపవాసాలు ఉంటారు. అవును. ఉపవాసంలో కూడా తినగలిగే రెసిపీ అన్నమాట ఇది. ఓకే. సగ్గుబియ్యం, ఓకే. సగ్గుబియ్యంతో రబడి అంటే సాబుదానా రబడి. ఓకే. అది సో అది మనకి స్వీట్ కాబట్టి నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుంది అట్లాగా. నైస్ అండి. సో మరి ఆ ప్రాసెస్ లోకి వెళ్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? అలాగే. సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు, యాలకుల పొడి, పంచదార, కుంకుమ పువ్వు మిశ్రమం. సాబుదానా రబడీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని ప్రాసెస్ లోకి ఇప్పుడు వెళ్ళిపోదాము. సో ఎలా స్టార్ట్ చేయాలండి? నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకో. ఓకే. ఈ రోజు మరి మహాశివరాత్రికి ప్రత్యేకించి మరి మీరు గెస్ట్గా వచ్చారు కాబట్టి మహాశివరాత్రి గురించి మాట్లాడుకుందాము. అంటే ప్రతి నెల వచ్చే మహాశివరాత్రుల కంటే మహాశివరాత్రి చాలా గొప్పది, జాగారం ఉండాలి ఇలా అంటూ ఉంటారు కదా. మరి మీరు చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అసలు మహాశివరాత్రి అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చిన్నప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. మా అమ్మగారికి భక్తి ఎక్కువ. అన్ని రకాల పర్వదినాలు, పండుగలు అన్నీ బాగా చేసేవారనమాట. మా అమ్మగారితో గుళ్ళకి వెళ్ళడం ఇవన్నీ జరిగేది. మహాశివరాత్రికి అయితే అసలు రాత్రి జాగారం కూడా చేసేవాళ్ళం. మేము చిన్నపిల్లలు అయినా మా అమ్మగారు జాగారం చేస్తుంటే, అంటే ఇప్పట్లాగా ఏదో జాగారం అని చెప్పి టీవీలో సినిమాలు పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటూ అలా ఉండేది కాదు. మా చిన్నప్పుడు గుడికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ అన్ని భక్తి గీతాలు అవన్నీ జరుగుతూ ఉండేవి, భజనలు అన్నీ తెల్లవార్లు ఉండేవి. అంటే చిన్నపిల్లలం కదా, కాసేపు అమ్మ వాళ్ళు పడుకోవడం లేవడం అవన్నీ మామూలే. కానీ మా అమ్మగారితో పాటు వెళ్ళడం అవన్నీ అలా బాగా జరుపుకునేవాళ్ళం. అంటే అది మా ఊరు పక్కనే కూడా పాలకుల్లో క్షీరారామేశ్వర స్వామి పంచారామంలో ఒకటి ఉంది. ఓకే. క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం, సోమేశ్వర ఆలయం భీమవరం. మాది నర్సాపురం, వెస్ట్ గోదావరి. దానికి పక్కనే కాబట్టి ఆ గుళ్ళకి వెళ్ళడం ఇవన్నీ చాలా బాగా జరిగేది. ఆ కాలంలో అయితే ప్రతి గుళ్ళో పూజలు అంటే అసలు ఎంత బాగా జరిగేదో. సో మనం చిన్నగా ఉన్నప్పుడు మనకి ఇలా జాగరణ చెయ్యాలి అని తెలియకపోయినా అందరూ ఉన్నారు. అందరితో పాటు పిల్లలు, మా కజిన్స్ అందరూ, మా అమ్మగారు, అత్తయ్యలు అందరూ కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. అదేదో సరదాగా ఉండేది మాకు. భక్తి అవి అంత చిన్నప్పుడు తెలియదు కదా. అలా జాగారం దాన్ని కంటిన్యూ చేసుకున్నాం మేము కూడా. ఇప్పుడు నేను కొంచెం పూజలు అవి బాగా చేస్తాను, ఎక్కువ స్తోత్రాలు చదువుకోవడం ఇవన్నీ నాకు ఎక్కువ. మా అమ్మగారిదే నాకు వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ స్కెడ్యూల్స్ తోటి కొంచెం అటు ఇటుగా ఉంటూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే మాకు ఎలా అంటే 7 o'clock కల్లా లొకేషన్కి స్టార్ట్ అయిపోవాలి. అందుకు నేను 4 o'clock లేస్తాను. లేచి నేను చేసుకోవాల్సిన పూజ అంతా చేసేసుకొని స్తోత్రాలు చదువుకుని కొన్ని చదువుకోగలుగుతాను. ఆ కొన్ని చదువుకుని మిగిలినది ట్రావెలింగ్లో చదువుతాను. ఆ తర్వాత సీన్కి ఏమన్నా గ్యాప్ వచ్చినా అప్పుడు ఆ గ్యాప్లో మిగిలినది ఫినిష్ చేసేసుకుంటాను. ఓకే. సో నెయ్యి అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇవి డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి. ఇది దూరగా వేయించుకోవాలి, ఎక్కువ మాడకూడదు. మాడితే మళ్ళీ టేస్ట్. ఇదే కొంచెం నెయ్యి ఉంటుంది కదా, ఇదే నేతలో మనం సగ్గుబియ్యం వేయించేసుకుంటాం. ఇవి ఆల్రెడీ నానబెట్టిన సగ్గుబియ్యం. ఒక జస్ట్ 2 minutes ఇదైతే చాలు. సిమ్లో పెట్టుకుని జస్ట్ కొంచెం వేస్తే 1 నిమిషం సరిపోతుంది. సో బ్యాక్ టు యువర్ కెరియర్ అనమాట.
మన ఇందాక అడుగుతున్నట్టు మన ఏజ్ కంటే కూడా పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్ అయినా చెయ్యాలి, ఆ ఇన్వాల్వ్మెంట్ అలా వచ్చేస్తుంది అంతే. అంతేగాని ఈ రోల్ ఎందుకు వచ్చింది అట్లా ఏముండదు, అసలే ఉండదు. ఓకే. సో ఎన్నో సీరియల్స్ చేశారు కదా, వీటన్నిటిలో మీకు బాగా మెమరబుల్ గా ఉండి మీ హార్ట్ కి బాగా దగ్గరగా ఉన్న క్యారెక్టర్ ఏది మీరు చేసిన వాటిలో? అంటే అన్ని మదర్ క్యారెక్టర్సే చేశాను, ఒకదాని నుంచి ఒకటి. ఇప్పుడు ఒకటి చేస్తుంటే అబ్బా ఎంత బాగుంది క్యారెక్టరు, ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కదా. అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా, అమ్మాయి అంటే నిజం కూతురు. క్లోజప్ చేసేటప్పుడు కూడా వితౌట్ గ్లిజరిన్ చేసేవాళ్ళం, ఆ హీరోయిన్ నేను వాళ్ళనమాట. ఎందుకంటే నిజంగా మా అమ్మాయి నా ఎదురుగా ఉండి ఇలా మాట్లాడితే నేను ఎలా, నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఇలా జరిగితే మా అబ్బాయికి నాకు ఎలా ఉంటుందని నేను అది ఊహించుకుని చేస్తానన్నమాట. అందుకని వితౌట్ గ్లిజరిన్, మోస్ట్లీ వితౌట్ గ్లిజరిన్ చేస్తాను. మరీ పొద్దుటే వెళ్ళగానే ఏడు సీన్ పెడితే మాత్రం అప్పుడు గ్లిజరిన్ వాడతాను. పొద్దుటే అంత మూడు రాదు, ఇన్వాల్వ్మెంట్ వెళ్ళిన వెంటనే కదా. మోస్ట్లీ అలాగే చేస్తాను. అదే ఒకదాని మించిన ఒక క్యారెక్టర్. ఇప్పుడు ఇది అబ్బా ఇన్ని సీరియల్స్లో ఇది చాలా మంచి క్యారెక్టర్ అనుకుంటాను, నెక్స్ట్ సీరియల్ చూస్తే దాని మించి ఉంటుంది. అది ఇది అనేది చెప్పడానికి కష్టం. ఓకే. సో అంటే ఒకటే జానర్ లాగా, అంటే మదర్ క్యారెక్టర్స్ అంటే అవేనా, లేకపోతే కొంచెం భిన్నంగా చేసిన రోల్స్ ఏమన్నా మీకు బాగా గుర్తున్నవి ఉన్నాయా? అనే సీరియల్లో నేను గయ్యాళ అత్తగారుగా చేశాను. ఓకే. మా ఫ్రెండ్స్ అందరూ షాక్, నువ్వేంటి ఇంత ఇన్నోసెంట్గా ఇంత ఇదిగా ఉంటావు, మా ఫ్రెండ్స్ అందరికి చూస్తే అయ్యో అది నిజంగా గయ్యాళ్ళ ఉండదు, మీరు అలా అనుకోకండి అని మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పేవారట. అలా. ఓకే. ఇది అయిపోయిందమ్మా, తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పాలు పోసేస్తున్నాను. సీరియల్లో గయ్యాళి అత్తగారి క్యారెక్టర్ దొరికిందనమాట. అది కాకుండా జ్యోతి తర్వాత జానకి అని ఎంది చేశాను. జ్యోతి ఫస్ట్ సీరియల్ నాది కెరీర్లో, తర్వాత జానకి అని చేశాను ఎంది చెన్నైలో. అందులో మహా విలన్ క్యారెక్టర్ చేశాను. ఓకే. కొత్తలోనే సెకండ్ సీరియల్లోనే. ఫస్ట్ ఏమో చాలా సింపతి ఉండే మదర్ చేశాను, సెకండ్ సీరియలే నాకు పెద్ద విలన్గా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి సీరియల్లో గయ్యాళి అత్తగా చేశారు. ఆ తర్వాత అన్ని సాఫ్ట్ సెంటిమెంట్ మదర్ అలా. కానీ అంటే మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసినప్పటికీ ఇప్పటికీ కూడా అనిపిస్తుంది పెద్ద తేడా ఏం లేదు, మీరు అంటే అంతే సెన్సిటివ్ గా సాఫ్ట్ గా ఇన్నోసెంట్ గా ఉన్నట్టే కనిపిస్తున్నారు. అంతేనా, లేకపోతే వేరే కోణం ఏమన్నా ఉందంటారా? బయట ఉండదు నాకు. బయట కూడా అంటే నేను కెమెరా ముందు చెప్పడం కాదు కానీ నేను కూల్ గానే ఉంటాను, సాఫ్ట్ గా కూల్ గానే. ఓకే. సో అంటే ఎంజాయ్మెంట్ ఎట్లా అంటే ఏం చేస్తే మీకు బాగా నచ్చుతుంది? ఖాళీ టైం దొరికితే, స్కెడ్యూల్స్ నుంచి బ్రేక్ దొరికినప్పుడు అలా ఏం చేస్తూ ఉంటారు మరి? ఖాళీ టైంలో అంటే నాకు ఎక్కువ పూజా స్తోత్రాలతో నాకు హాఫ్ డే అయిపోతుంది. ఆ తర్వాత నేను మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను బేసిక్గా క్లాసికల్ డాన్సర్ని. ఫస్ట్ నాది క్లాసికల్ డాన్సర్ బేస్, నాది కూచిపూడి. 8 years అప్పుడు నేర్చుకున్నాను. మా నాన్నగారికి మా అమ్మగారికి సంగీతం సాహిత్యం అంటే చాలా ఇష్టం. అందుకే మా పిల్లలందరూ ఏదో ఒక దాంట్లో మృదంగం, తబలా, ఫ్లూట్, పాటలు పాడడం. మా అమ్మగారు కూడా చాలా బాగా పాడేవారు. మా నాన్నగారు అయితే రచయిత, డైరెక్టర్, ఇవన్నీ అన్నమాట. మా నాన్నగారు యాక్చువల్లీ నరసాపురం నియోజకవర్గంలో మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్యే మినిస్టర్గా చేశారు, పరకాల శేషోధరం గారని. ఓకే. వారికి 4 పిల్లల్లో నేను లాస్ట్ దాన్ని. ఓకే. అందుకని గారం కొంచెం. ఆయన మా నాన్నగారు అయితే కూడుగుడ్డ నాటకం చేస్తే అల్లు రామలింగయ్య గారు వాళ్ళు బాల్య స్నేహితులు అనమాట, అందులో నటించేవారు. ఓకే. ఆ తర్వాత గరికపాటి రాజేశ్వరరావు గారని, గరికపాటి రాజారావు గారు, ఆయనను మా నాన్నగారు సినిమా తీస్తే అది ఫస్ట్ సినిమా జమున గారికి, అల్లు రామలింగయ్య గారు. ఓకే. కొంచెం చిక్కపడుతుంది. ఇప్పుడు కొంచెం యాలకి పొడి వేసేస్తాను. నేను 8 years అప్పుడు డాన్స్ అలా నేర్పించారు. వీణ కూడా నేర్పించారు. ఆ వీణ మాస్టర్ వచ్చేటప్పటికి నేను స్కూల్ నుంచి వచ్చి సరిగ్గా ఆడుకునే టైంకి వచ్చేవారు.
నాకేంటి ఆటల మీద ఉండేది, వీణ నేర్చుకోవాలని ఉండేది కాదు. ఎందుకు వచ్చారు అయ్యి మాస్టర్ అనుకుంటూ తిట్టుకుంటూ ఉండేదాన్ని లోపల. కానీ డాన్స్ చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. నేను క్లాసెస్ కూడా చెన్నైలో కండక్ట్ చేసేదాన్ని. వీణ సగంలో వరకు గీతాల వరకు నేర్చుకుని నేను ఇంకా వీణ నేర్చుకోను, నేను ఆడుకోవడానికి ఉండట్లేదని ఏడ్చాను స్కూల్ అప్పుడు. హైదరాబాద్లో నేను నేర్చుకున్నాను. ఆ మాస్టర్ గారి పేరు మర్చిపోయాను, కానీ వీణ మాస్టర్ చాలా ఫేమస్ అప్పుడు హైదరాబాద్. నా డాన్స్ మాస్టర్ అంటే చింతా రామూర్తి గారు అని నర్సాపురంలో స్టార్ట్ చేశాను. పంచదార వేసేస్తాను, దగ్గర పడుతుంది కదా కొంచెం. ఇది కాసేపు పంచదార కరిగి దగ్గర పడేలోగా మనం ఈలోపు ఏం చేయాలంటే కొంచెం కుంకుమ పువ్వు తీసుకోవాలి. ఆ కుంకుమ పువ్వు కొంచెం పాలల్లో మిక్స్ చేసేసుకుని పెట్టుకుంటే మంచిది, ప్లస్ రంగు వస్తుంది, మంచి రంగు వస్తుంది అన్నమాట. ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుంటే ఎంత మంచి కలర్ వచ్చింది. కలర్ మారిపోయింది. రబ్డీ అన్నాం కాబట్టి ఆ లైట్ yellow కలర్ అనేది బాగా తెలుస్తుంది కదా. కొంచెం దగ్గర పడాలి. ఒక్క 2 నిమిషాల్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీ. ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీంతో చాలా వెరైటీలు చేస్తారు. ఉపవాసం ఉన్న వాళ్ళు సగ్గు బియ్యంతో తింటే అది ఉపవాసం ఇదైనట్టు కాదు. మనం అన్నం, దోశలు, ఇడ్లీలు అవి తినకుండా సగ్గు బియ్యంతో చేసుకున్న వాటివి తింటారు. సగ్గు బియ్యంతో అంటే సాబుదానా కిచిడి అని, లేకపోతే అదే ఇంకొక మన స్టైల్లో అంటే ఉప్మా అనొచ్చు, లేదంటే వడలు వేస్తారు. చాలా రకాలు ఉన్నాయి దీంట్లో చేయాలంటే. ఇప్పుడు ఇలా కొంచెం ఉడుకుతుండగానే మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే వాటితో పాటు ఇది కూడా కొంచెం ఉడుకుతుంది కదా, అప్పుడు బాగుంటుంది. లేదంటే గట్టి గట్టిగా మనకి తగులుతూ ఉంటాయి. పాయసంలో కానీ పరవన్నంలో కానీ కొంచెం ముందే వేసుకుంటే కొంచెం జీడిపప్పు ఇందులో కూడా ఉడుకుతుంది, బాగుంటుంది. సో ఇప్పుడు ఒక 20-25 సంవత్సరాల కెరియర్లో మీకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఇవన్నీ వచ్చే ఉంటాయి కదా. చాలా. మీకు బాగా గుర్తుండిపోయినది ఏంటిదండి? యాక్చువల్లీ మనోరాలు ప్రొడక్షన్స్ది హీరోయిన్ మదర్గా చేశాను. అందులో నాకు నంది అవార్డు అనౌన్స్ చేశారు. కాకపోతే నా బ్యాడ్ లక్, నా చేతికి రాలేదు నంది అవార్డు. అప్పుడు ఆ తెలంగాణ ఆంధ్ర అది ఉంది కదా, ఆ గొడవ వల్ల అటు ఇటుగా అందులో కొట్టుకుపోయింది. మళ్ళీ ఈ మధ్య అన్నారు, మళ్ళీ మీరు ఏ ఇయర్లో మీకు అనౌన్స్ చేశారు అది ఇవ్వండి డీటెయిల్స్ అన్నారు. ట్రై చేస్తూ ఉన్నారు, మరి ఏమైందో తెలియదు. ఆ రకంగా మీకు బాగా గుర్తుండిపోయింది. అందుకని ఇంకా బాగా గుర్తుంది. పైగా నంది అవార్డు అంటే అందరికి చాలా వచ్చున్నాయి ఆర్టిస్టులకి. ఒక్కొక్కరికైతే 10 6 అలా వచ్చాయి. వచ్చింది ఒకటి కూడా నాకు చేతికి రాలేదంటే బాధ అనిపించింది. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. నేను డాన్స్ నేర్చుకున్నా, వీణ నేర్చుకున్నా, అన్ని వాటికి మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం సంగీతం, సాహిత్యం అంటే. మా అమ్మగారు చాలా బాగా పాడేవారు. ఆబ్వియస్లీ మా నాన్నగారు ఇంకా రచయిత కాబట్టి డైరెక్టర్ ఇవన్నీ కదా. పేర్లు ఏంటండి అమ్మగారు? మా నాన్నగారి పేరు పరకాల శేషోత్తరం గారు. ఆయన ఎమ్మెల్యే చేశారు, తర్వాత మినిస్టర్గా చేశారు. మా అమ్మగారి పేరు కాళికమ్మ. ఓకే. ఆర్ట్ అక్కడే ఉందన్నమాట. చాలా ఎంకరేజ్ చేసేవారు. మా అమ్మగారు కూడా నేను చేసిన సీరియల్స్ చూసి మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు. అప్పటికి ఇంకా నేను స్కూల్లో చదువుకుంటున్నాను. అయిపోయిందండి? అయిపోయింది, మా దగ్గరకు వచ్చేసింది. ఇంకా మన గిన్నెలోకి తీసేసుకోవడం వచ్చేసా, ఇలా అతుక్కోకుండా ఇలా విడిగా వచ్చేసింది కదా. అది అయిపోయినట్టు, రెడీ. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
సాబుదానా రబడీకి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్, పాలు, యాలకుల పొడి, పంచదార, నెయ్యి, కుంకుమ పువ్వు. సాబుదానా రబడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి కాసేపు వేయించుకొని అందులో పాలు పోసి కలుపుకోవాలి. కొంచెం చిక్కపడిన తర్వాత యాలకుల పొడి, పంచదార వేసి మరికొంతసేపు దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత మంచి రంగు రావటం కోసం కుంకుమ పువ్వుని కొన్ని చుక్కల పాలల్లో కలిపి అందులో వేయాలి. ఆ తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సాబుదానా రబడీ రెడీ.